ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన పిఎంసి ఛానల్ ఆవిర్భవించిన తర్వాత పిఎంసి ఛానల్ ద్వారా ఎన్నో రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ పిఎంసిని చూడటం ద్వారా ఎన్ని కోణాల్లో ఉత్తేజపరుస్తున్నామో మనకే తెలుసు. అట్లాగే పత్రిజతో నా ప్రయాణం అనేటటువంటిది ఇది ఒక అద్భుతమైనటువంటి శీర్షిక. సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్స్ అనేటటువంటి వాళ్ళు అసలు పత్రికని ఎందుకు కలిశారు, వారి జీవితం యొక్క ధ్యేయం ఏమిటి, పత్రికని కలిసిన తర్వాత వాళ్ళ ఆహార అలవాట్లో మార్పులు ఎట్లా వచ్చినాయి, జ్ఞానపరంగా ఎట్లా ఎదుగొచ్చారు, వాళ్ళు జీవించే జీవిత విధానంలో ఎంత ఉత్సాహకరమైనటువంటి జీవితం జీవిస్తున్నారు, ఇటు వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటి అనేది ఎట్లా తెలుసుకోండి. ఎట్లా అనేక కోణాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం, తెలుసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మన దగ్గరికి భూపతిరాజు గారు అని చెప్పని వచ్చారు. ఈయన ఒకప్పుడు నక్సలైడ్గా తిరిగినప్పటికీ కూడా లైఫ్ జీవితంలో ఒక యూటర్న్ తీసుకుని ఇది కాదు సరైనటువంటి మార్గం, మరొకటి ఉంది అనే పరిస్థితుల్లో పిఎస్సిస్ మూమెంట్లోకి రావటం, పత్రికని కలవటం, అక్కడి నుంచి ఎట్ ప్రజెంట్ ఆయన పొజిషన్ చెప్పాలంటే సేవాదళ స్టేట్ మొత్తానికి సేవాదళ కన్వీనర్గా కూడా ఆయన వర్క్ చేయగలుగుతున్నారంటే ఆయన బాధ్యత ఆయన ఏ విధంగా గుర్తించారనేటటువంటి అంది ముందు మనకి. మరి వారి మాటల్లోనే వారి యొక్క జీవితం ఏమిటి, ఎలా వచ్చారు, ఏమిటి విషయాలను కూడా మనం తెలుసుకుందాం. ఓకే, నమస్తే నాన్న. నమస్తే. చెప్పండి బాబు, మీరు అసలు నేటివ్ ఎక్కడ, ఏమిటి? మాది ప్రాపర్ మల్లుపల్లి సార్, మిడిదోటి మండలం. మిడిదోటి మండలం. ఓకే. మల్లుపల్లి ఒక మారుమూలమైన గ్రామం. ఓకే. చిన్న పల్లెటూరు. దాదాపు ఒక 20 సంవత్సరాల వరకు నేను అక్కడనే జీవితం కొనసాగింది. మంచి అక్కడ గ్రామ సర్పంచ్గా ఒక 5 సంవత్సరాలు. గ్రామ సర్పంచ్గా. ఓకే ఓకే. సోషల్ అంటే ఏదో ప్రజలకు ఏదో చెయ్యాలని చిన్నప్పటి నుంచి ఒక తపన. బాగుంది. మరి స్టడీస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంతే. అది ఇక్కడ సిద్దిపేటలే చేసిన. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఓకే. గద్దరు ఒకరోజు మన కాలేజీ దగ్గర ప్రోగ్రాం పెట్టడం, ఆ పాటలకు నేను చైతన్యం కావడం, అటు నక్సలైట్ ఉద్యమం వైపు వెళ్ళడం జరిగింది. అప్పటికి మీ వయసు ఎంత ఉంటుంది? అప్పటికి 22 సంవత్సరాలు. 22 సంవత్సరాల్లో మరి గద్దరుకి మీరు అట్రాక్ట్ అవ్వటం, ఆ నక్సలైట్ మూమెంట్కి వెళ్ళిపోతున్నప్పుడు మీ పేరెంట్స్ మిమ్మల్ని ఏమి అభ్యంతరం చేయలేదా? నాకు చిన్నప్పటి నుంచి ఒక ఆలోచన ఏంటంటే, ఒక 18 సంవత్సరాల లోపలనే ఓకే మరణం తర్వాత ఏమిటి అని ఒక ప్రశ్న వేధించినాను చిన్నప్పుడు. ప్రతి మనిషి చనిపోతా ఉన్నాడు కదా, చనిపోతున్నప్పుడు ఎందుకు మరి ఇది అనే ఒక బాధ అనేది ఉంటుండే. ఎవరన్నా గ్రామంలో చనిపోయినప్పుడు తెలియని లోపల బాధ బాగా ఉంటుండే. అది నా లోపల ఎప్పుడు ప్రేరణ ఉంటుండే. దాంట్లో ఎప్పుడు నాకు ఒక వైరాగ్య స్థితి ఉంటుండే. ఇప్పుడు ఏదంటే మూడ్ లేక ఉండడము, అసలు హ్యాపీగా జీవించలేకపోవడం అనేది ఉంటుండే. ఓకే. ఏదో కోల్పోయినట్టు చాలా బాధ ఉంటుండే. ఓకే. అంటే ఒక మనిషి ఎంత లోతుకి వెళ్తుండే అంటే, ఒక మనిషి చనిపోయినప్పుడు అతని శవాన్ని ఆ పాడే పైన తీసుకొని వెళ్తా ఉంటే నేను ఆ శవము అయ్యి అక్కడ పాడే మీద పడుకున్నట్టుగా అనిపిస్తుండే. అబ్బో, అంత వైరాగ్యం వస్తుండే. ఒక నిద్ర అనేది ఏమిటి జీవితం, ఏమిటి అసలు ఎవరైనా అంతే కదా. అది అంటే దానికోసము ఎవరైనా మాట్లాడుకున్నా జనరల్గా ఎవరు దాని గురించి చర్చించుకునే వాళ్ళు లేరు. ఓకే. అలాంటి సమయంలో నాకు గద్దరు పాటలు అట్రాక్ట్ అయిపోయినాయి. అంటే ఈ సమాజం పైన చైతన్యం చేస్తున్న పాటలు, ఒక మనిషి అసలు ఎలా ఉందంటే స్వార్థం అనేది నిండిపోయింది. ఒక మనిషి అప్పుడు ఏంటంటే వరకట్నం కోసము ఒక మహిళను అత్తనే తన సొంత కూడలు కిరోసిన్ పోసి అంటి పెట్టేది కట్నం కోసం. ఆ కట్నం ఇవన్నీ ఒక మనిషిని ఇట్లా చంపుకుంటున్న ఒక పాటలు బాగా ఉంటుండే. మానవత్వం దిగజారిపోయి ఒక మానవత్వం దిగజారిపోతే ఏమొస్తుంది, రాక్షసత్వం వస్తుంది కదా. అంటే ఇటువంటి మనుషులందరినీ రాక్షస ప్రవృత్తి అనాలే తప్ప వాళ్ళ మానవులుగా మనం గుర్తించగలం. ఓకేనా? తర్వాత అప్పుడు నాకు అందులో ఆ గద్దరు పాట చైతన్యమై తర్వాత నేను ఈ ప్రజలను ఒక మార్పు జరగాలి, నిజంగా ఒక సమసమాజం అనేది రావాలి, ఈ తేడా ఉండకూడదు అనేది ఉండే. అంటే మావోయిస్టు ఒక సిద్ధాంతం ఏంటంటే, ఒక కలెక్టర్కు ఎంత సాలరీ ఉంటుందో జీతం, ఓకే, అటెండర్ కూడా అంతే జీతం ఉండాలి. ఓహో, అంటే వర్కే. అతను అటెండరే, కలెక్టరే, ఎవరి హోదా వాళ్ళకి. కానీ సాలరీ మాత్రం ఒకటే తిరిగి ఉండాలి. అతను లక్ష ఉండాలి. అంటే ఆ సమాజం చాలా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే కరెక్ట్ అనుకున్నాను. చిన్న డౌట్ నాకు. ఇప్పుడు అటెండర్ కావాలంటే 10th క్లాస్ మినిమం ఉంటే అటెండర్ వస్తుంది. ఒక కలెక్టర్ కావాలంటే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే సివిల్ సర్వీసెస్లో ఎంతో చదువుకుని ఉండాలి. చదవటానికి బోల్డంత ఎఫర్ట్ పెట్టాలి, బోల్డంత ఖర్చు చేయాలి, అంత ఉంటుంది. అంత ఖర్చు పెట్టి అంత ఇంటెలిజెన్సీ ఉంది కాబట్టి కలెక్టర్ రేంజ్కి ఎదిగాడు.
10th క్లాస్లో ఆగినోడికి ఎంత ఇంటెలిజెన్సీ లేదు, అంత కష్టపడలేదు, కాబట్టి వీడు 10th క్లాస్లో ఉన్నాడు. మరి అటువంటిప్పుడు ఇద్దరికి సమానంగా శాలరీ ఎలా వస్తుంది? శ్రమ పరంగానే ఆలోచించేది. అంటే శ్రమ పరంగా అంత కుటుంబం ఒకటే కదా, బాధ్యత ఒకటే కదా. అంటే ఆ డబ్బు విధంగానే అంటే కలెక్టర్ స్థానమే, అటెండర్ స్థానమే, గౌరవాలు మాత్రం సేమ్. కాకపోతే సాలరీ అనేది అట్లా ఉండే ఒక సమాజాన్ని ఒక సమసమాజం అని ఇలాంటి కొన్ని చాలా ఉండే. అందులో నేను కనెక్ట్ అయిపోవడం, తర్వాత కుటుంబం అంటే అది ఎందుకో నాకు ప్రజలలో ఉండాలని ఎప్పుడు కోరిక, ప్రజలతోటి కలిసి ఉండాలి, 10 మందిలో జీవించాలి అనేది తప్ప. అందులో పంచాయతీ ప్రెసిడెంట్గా చేసినప్పుడు ప్రజలతో సంబంధ బాంధవ్యాలు ఎక్కువ ఉన్నాయి. అట్లా నక్సలైట్ ఉద్యమం మొదలైంది. ఆ నక్సలైట్లకు అంటే మనకు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎవరైనా నక్సలైట్ కనబడితే కానీ మ్యాక్సిమం అరెస్ట్ చేయాలి లేదా కాల్ చేయాలి. అట్లా గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూ అయింది. ఇష్యూ అయిన తర్వాత నేను అప్పుడు ఛత్తీస్గఢ్కు వెళ్ళిపోయాను. అక్కడ కొంచెం తలదాసుకోవడానికి. అదేవిధంగా అప్పుడు నాకు గన్ వెపన్ ట్రైనింగ్ ఏం లేదు అప్పటి వరకు, అది ట్రైనింగ్ కూడా జరుగుతుందని చెప్పి అప్పుడు మనకు ఛత్తీస్గఢ్ పంపిన తర్వాత అక్కడ ఒక 5 సంవత్సరాలు ఉండి తర్వాత అక్కడ ఒక మనిషిని నా కళ్ళ ముంగట చంపేసారు. ఎవరు? మన వాళ్ళే, నక్సలైట్, ఒక ఇన్ఫార్మర్ అని. పోలీసుల సహకారంతో నక్సలైట్లకు దూరంగా ఇచ్చేస్తున్నారని చెప్పి అతన్ని మన కళ్ళం కూడా కాల్ చేసినప్పుడు మన లోపల ఒక మళ్ళా అరే ఏంది రక్తము మళ్ళీ పునరాలోచన వచ్చింది. అప్పుడే తిరిగి మళ్ళీ అంటే సమాజంలో ప్రజాస్వామ్యం సరిగా లేదని ఇందులోకి వెళ్తే ఇందులో కూడా ఒక ఎత్తుని కాల్చడం అని అంటే మరి ఇక్కడ లోపించినట్టుగా చంపడం అనేది ఎందుకు నాకు అది కరెక్ట్ అనిపించలేదు. దాంట్లో వెళ్ళినా కానీ అంటే వాస్తవానికి మావోయిస్టు పార్టీ సిద్ధాంతంలో చంపడం అనేది లేదు, సిద్ధాంతపరంగా లేదు. కానీ సిద్ధాంతాన్ని వాళ్ళు సవరణ చేశారు. నేనేమనుకున్నా అంటే ఇప్పుడు వీళ్ళు ఈ సవరణ చేశారు, ఇంకోటి చేస్తారు, ఎవరికి అనుకూలంగా వాళ్ళు సవరణ చేస్తారు. సిద్ధాంతం ఎప్పుడైతే మారుతుందో అది కరెక్ట్ కాదు. ఏదైనా మనం అందరి ఆలోచన సిద్ధాంతానికి కనెక్ట్ అయ్యే వచ్చిన వాళ్ళు, వ్యక్తులకు కనెక్ట్ అయింది కాదు కదా. అందుకే అప్పుడు అది వేయింది. సరే ఎందుకో దానికి నాకు మళ్ళీ పత్రిసార్ ఆ ఉద్యమ నాయకులకే ఈ ఉద్యమ నాయకులా కనబడి. మొత్తం మీద ఎన్ని ఏళ్ళు ఉన్నారు మీరు అందులో? నేను 5 సంవత్సరాలు ఛత్తీస్గఢ్లో ఉన్నాను. తర్వాత ఇంటికి వచ్చిన అంటే ఓవరాల్ నక్సలిజం అనే దానిలో 6-7 సంవత్సరాలు అంటే ఒక మిలిటెంట్గా. తర్వాత తిరిగి మళ్ళీ వచ్చారు. తిరిగి వచ్చేసేపటి మీ వయసు? తిరిగి వచ్చేసే వరకు మళ్ళీ నేను 1999లో వచ్చిన బయటకు, అంటే 27-28 సంవత్సరాలు. మ్యారేజ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నారా మీరు? ఓకే. మరి వచ్చిన తర్వాత జీవితాన్ని ఎలా జీవించాలని అభిప్రాయం కలిగింది మీకు? నాకు మళ్ళీ నేను బయటకు వచ్చిన తర్వాత మా గ్రామాన్ని చూసిన తర్వాత కనీసం ఒక వీధి లైట్లు కూడా లేవు. ఒక వాటర్ కూడా వారానికి ఒకసారి వాటర్ వస్తలేవు. అరే ఏంది ఇంత ప్రజలకి ఇంత కనీసం సౌకర్యాలు లేవు అని చెప్పి అప్పటికి నేను కొంచెం సోషల్ సర్వీస్ ఉంటుండే. ఆ స్వచ్ఛంద సంస్థల ద్వారా వెళ్ళడము, కొన్ని వర్కులు చేయడము, అక్కడ విలేజ్లో మనకు ఒక మంచి గ్రామ దాంట్లో అధికారం రావడము అవన్నీ ఉన్నాయి. తర్వాత 2000 సంవత్సరంలో ఏదైతే తెలంగాణ ఉద్యమం మొదలైందో అప్పుడు పూర్తిగా దీంట్లో మళ్ళీ ఇళ్ళకి వచ్చేసి. ఓకే. ఈ విధంగా ఉద్యమ స్ఫూర్తితో సాగింది. మరి ఇప్పుడు చిన్నతనం నుంచి అసలు మీకు ఆధ్యాత్మికమైన బీజాలు లేవు, సమానత్వం కావాలని చెప్పి అయితే అనుకున్నారు, కానీ రామాయణం అంటే ఏమిటో, భారతం అంటే ఏంటో, భగవద్గీత అంటే ఏంటో వీటి మీద అసలు దృష్టి లేదుగా మీకు? ఏం లేదు. మీ తండ్రుల దగ్గర నుంచి వ్యవసాయ కుటుంబాలవన్నీ అంతేగా, అందువల్ల స్పిరిచువాలిటీ అనేది అసలు ఏం లేదు, ఏ బీజాలు కూడా లేదు. మరి అటువంటిప్పుడు పత్రిక మీకు ఎట్లా బిఎస్ఎస్ మూమెంట్లో ఎట్లా వచ్చారు మీరు? అయితే చిన్నప్పుడు నాకు ప్రతి మనిషి చనిపోతున్నాడు ఇది. అయితే చనిపోయిన తర్వాత ఇంకా ఏమైనా ఉందా నెక్స్ట్ తర్వాత ఉంటే ఎలా ఉంటుంది ఏమిటి అనేది నాకు చిన్నప్పుడే మొదలైనవి కానీ నాకు జవాబు దొరకలేదు. చాలా మంది దగ్గరికి అప్పటికి నేను గురువుల దగ్గరికి వెళ్ళిన, తాడ్వాయిలో శబరిమాత అని ఉంటుండే, ఆమె దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమె వీళ్ళంతా ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటారు. అంటే నువ్వు శరీరం కాదు ఆత్మ అనే పదాలు ఉంటున్నాయి. థియరీ అయితే ఉంది. అక్కడ భజన చేసేటప్పుడు అక్కడ పద్యాలు పాడుతూ ఉంటారు. చిన్న చెప్తా. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేటి నాడు వెంట రాదు, లక్షాధికారైన లవణ మనమే కాని మెరుగు బంగారంబు మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవిగుటే కాని కూడబెట్టిన సొమ్ము కుదువబోదు, పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి తుదకు దొంగలాగితురో దొరల కవును, తేనె దుంటి గలియవా తేరవరులకు. అంటే
నువ్వు శరీరం కాదు, తల్లి గర్భం నుంచి ఏం తీసుకురాలేదు, అంత వాస్తవమే. కానీ నువ్వు అంటా ఉన్నారు కదా, మరి నువ్వు ఎవరు అనేది నాకు ఆలోచన అర్థం కాలే. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఎవరైనా చనిపోయినప్పుడు వాడి ఆత్మ బయటకు వెళ్తుంటే వాడు మనకు కనబడితే అరే వాడు చనిపోయాడు, ఆత్మ వెళ్ళిపోయింది అని చెప్పుకోవచ్చు కదా. అది కనబడతాడు. ఎవరైతే నేనే అనుకుంటున్నా ఈ శరీరం అనుకుంటున్నాం, అంతే కదా. నేను ఆత్మ అనే అంత లేదు, చూసే పరిస్థితి లేదు. దీనికోసము ఎప్పుడు నాకు సాధన గురించి ఎవరు మాట్లాడలేదు. సాధన అయితే అందరూ చెప్తా ఉన్నారు, కానీ అనుభూతి ఇప్పుడు అది ఎక్కడ భగవద్గీత శ్లోకాలు పెడుతుండే. అది కూడా నాకు ఇది జాతస్య హి ధ్రువో మృత్యుం ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పర్యార్యేతే నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు, అనివార్యము విషయం గురించి శోకింపదగదు. కరెక్టే, మరణం తప్పదు, జననం అది అనుభూతి లేదు కదా, అనుభవం అనేది లేదు నాకు. అంటే నిజమే అనే జ్ఞానం లేదు. అంటే చిన్న డౌటు, మనకైతే ఇప్పుడు అనుభూతి లేదని చెప్పి అనుకుంటున్నాం. భగవద్గీత ఎక్కడి నుంచి వచ్చిందంటే సపోజ్ కృష్ణ పరమాత్మ అని చెప్పి అనుకున్నాం. ఈ శ్లోకం ఇప్పుడు మీరు పాడారు కదా, పుట్టినవాడికి గిట్టక తప్పదు, గిట్టిన వాడికి పుట్టక తప్పదు అంటే పునరపి జననం పునరపి మరణం. మరి ఇప్పుడు మరణం లేదు, మళ్ళీ ఇది లేదు అని చెప్పని సందేహం ఉన్నప్పుడు అసలు ఈ శ్లోకాలు ఎవరి ద్వారా వచ్చినాయి? భగవద్గీతలో కూడా కృష్ణ అనే పదం ఎక్కడ వాడు, భగవాన్ ఉవాచ అని చెప్పి, భగవాన్ ఉవాచ అర్జునుడు వాచ. అర్జునుడు అడగటం, భగవంతుడు చెప్పటం. భగవంతుడు అంటే కృష్ణుడా వ్యాసుడా ఇంకోటి అనే ప్రస్తావన కూడా అక్కడ లేదు. మరి అటువంటిప్పుడు ఇటువంటి శ్లోకాలు వచ్చినాయంటే దాని మూలాల్లోకి వెళ్ళగలిగితే ఆ సత్యం అనుభూతి చెందుతావా? ఆ మూలాల గురించి వాళ్ళు చెప్పేవారు. ఇంతవరకు మనకి ఇక్కడ ఏంటంటే భగవద్గీత పారాయణ, అంతవరకే జనరల్గా పొద్దున భగవద్గీత పారాయణ. ఆ భగవద్గీత పారాయణలో శ్లోకాలు వచ్చేవి. అంటే ఇవన్నీ చెప్తా ఉన్నారు. కానీ నేను ఏంటంటే కరెక్టే, జననం ఉంది నాది, కానీ మరణం నాకు తెలుసు. కానీ మరణం తర్వాత జననం ఉందా లేదా అనేది నాకు క్వశ్చన్ మార్కే. అది ఎవరు చెప్పినా వేస్తున్నా అంటే పుట్టినవాడు చనిపోవటానికి మన కళ్ళ ముందు జరుగుతుంది. నాకు అంతవరకు ఓకే, కళ్ళ ముందు జరుగుతుంది. కానీ చనిపోయినవాడు మళ్ళీ పుట్టడానికి మన దగ్గర ఆధారం అది లేదు. అంటే అది నేను వాస్తవాన్ని అంగీకరించలేకపోయినా, చెప్తున్నాను నేను అంగీకరించలేక. తర్వాత అది అన్వేషణ ఉంది. దాని తర్వాత నక్సలైట్ ఉద్యమం దారి తప్పినం, తర్వాత తెలంగాణ ఉద్యమం, అందులో ఒక 14 సంవత్సరాలు 14 సంవత్సరాలు. తర్వాత 2014లో మళ్ళీ ఈ లోపల నన్ను వెంటాడుతూ ఉంది ప్రశ్న. రాత్రి గుర్తుకొస్తే మ్యాక్సిమం 2000 సంవత్సరం నుంచి 2014 దాకా ఏ రోజు నేను డ్రింక్ లేని రోజు లేదు. ప్రతిరోజు మినిమం ఒక హాఫ్ బాటిల్ తాగటం, లేకపోతే నిద్ర పట్టడం. అది ఒకవేళ గుర్తుకొస్తే నిద్ర అనేది ఉండదు. బయటకు వచ్చి తిరిగేది. ఎవరికి వ్యాధి అయితేనేమో డాక్టర్ దగ్గర పోవచ్చు, తక్కించుకోవచ్చు. అది ఈ వ్యాధికి మందు లేదు, అసలు చెప్పేటోడు లేడు, కనీసం దీని గురించి మాట్లాడుకుంటూ కూడా లేరు. అట్లాంటి సందర్భంలో నాకు యాక్చువల్ అది పత్రి సార్ తర్వాత నాకు ఆ విషయం చెప్పింది. కానీ పూనా నుంచి 2014లో పరశురాములు అనే వ్యక్తి వచ్చి నాకు పరిచయం అయ్యాడు, మంగళ షాప్లో పరిచయం అయ్యాడు. అతడు నాకు ధ్యానం గురించి చెప్పిన తర్వాత చిన్న డౌట్, ఎలా ధ్యానంలోకి వెళ్తాను కదా, చిన్న డౌట్. 14 సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమం కోసం అంతా మీరు ఫైట్ చేశారు కదా వాళ్ళతో పాటు కలిసి. తెలంగాణ వచ్చిన తర్వాత మీకు ఏదైనా పదవి ఇస్తామని కానీ ఇంకోటి కానీ ఏమైనా ఛాన్సులు ఉన్నాయి దానిలో? తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కళాకారులకు ఉద్యోగాలు అనేవి ఒకటి ప్రవేశపెట్టారు. అవును. ఆ ఉద్యోగంలో నాకు ఎందుకో ఆ పేరు లిస్ట్ రాలేదు. లిస్టులో మీ పేరు లేదు. లేచిన తర్వాత హరీష్ రావు చాలా సన్నిహితంగా చాలా దగ్గరే ఉండి అతను పెట్టా, నీకు అదేదో మిస్ అయినట్టుంది అన్న, ఓకే నో ప్రాబ్లం అని చెప్పి. తర్వాత ఒకసారి 2 సార్లు హైదరాబాద్కి వెళ్ళాను. నేను 2014 ఈ ఉద్యోగాలు 15లో వచ్చినాయి. నేను 2014లో ధ్యానంకి వచ్చాను. వచ్చిన తర్వాత నేను 2014 ధ్యాన మహాచక్రంలో భద్రసారిని పక్క కూర్చుని పెట్టుకున్న తర్వాత అప్పటికి నాకు అంటే ఈ ఎప్పుడైతే ధ్యానం దొరికిందో నా లోపల ఒక తెలియని ఆనందం మొదలైంది. నాకు ఒక ఆనందం అనేది వస్తాం తెలియకుండా. ఎందుకు నన్ను దాన్ని వదులుకోవడానికి ఇంట్రెస్ట్గా లేదు. సార్కు ఆ రోజు స్టేజ్ మీద ఏమైనా సరెండర్ అయిపోయాను. సార్ నాకు నేనెన్నో అన్వేషణ చేసిన, కానీ నాకు సరైన గురువు, ఒక సరైన మార్గం దొరికింది. దీంట్లోకి వెళ్ళి ఇంకా నేను ఎటు బయటకు తప్పకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే సార్. ఎందుకంటే ఇది ఇన్ని సంవత్సరాల లైఫ్ అంతా, అప్పటికి 45 సంవత్సరాలు అయింది, జీవితం అంతా ఇది అయిపోయింది సార్ అని. ఆ రోజు సార్కు స్టేజ్ మీద సరెండర్ అయిన తర్వాత ఈ ఉద్యోగాలు వచ్చినాయి. ఎప్పుడైతే సార్కు సరెండర్ అయినా నాకు ఆ ఉద్యోగంలో అవకాశం రాలేదని తర్వాత నాకు ధ్యానంలో అర్థం. తర్వాత మళ్ళీ అటు నుంచి ఆఫర్స్ ఏమి లేవు మీకు? నేను దాని వైపు వెళ్ళలేదు, నాకు లేదు, ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే నాకు అది అటు ఆ మనసు అంగీకరిస్తలేదు, అంటే నాకు వెళ్ళడానికి ఇష్టపడతలేదు. ఏం చేసినా సాధన చేసుకోవాలి. ఆర్థికంగా అంటే మనకు ఆర్థికంగా ఇబ్బంది లేదు, మనకు వ్యాపారం ఉంది, రోడ్డు పైన మంచిగా వ్యాపారం చేసుకుని హ్యాపీగా ఉండడానికి ఉన్నది కాబట్టి దాంట్లోకి ఏమి వెళ్ళలేదు. మరి ఉండడానికి తింటానికి లోటు లేనప్పుడు ఇంకా అక్కడ బాగుంది. ఇక పత్రిసారిని కలిసిన తర్వాత ధ్యానంలో ఫస్ట్ కూర్చున్న తర్వాత ఎట్లా ఫీల్ అయ్యారు మీరు?
నేను అప్పటికి ఏంటంటే నా శరీరము అంటే మద్యము మాంసము దీనివల్ల శరీరం చాలా డ్యామేజ్ అయిపోయింది. ఓకే. అంటే అప్పటికి షుగర్ అటాక్ అయిపోయింది, బీపీ, అంటే ఈ శరీరం చాలా డ్యామేజ్ అయిపోయింది. ఓకే. అప్పటికి ఒక 10-15 నిమిషాలు 20 నిమిషాలు ధ్యానం లేని స్థితికి వచ్చేసిన. తర్వాత ఇదేదో సాధన చెయ్యాలి, సాధన లేకపోతే ఏమి లేదు, నేను ఏదైతే కోరుకుంటున్నానో నేను శరీరము ఆత్మ అని అనుకుంటా ఉన్నాను, ఆత్మ అని అనుభూతి పొందడానికి ఒకటే మార్గం ధ్యానం. ఆ సాధన చేస్తే కానీ వేరే రూట్ లేదు అని దాని మీద బాగా ఫోకస్ చేసి ఒకసారి కడతాల్కి వెళ్ళిన. యాక్చువల్గా కడతాల్ ధ్యాన ఆంధ్రప్రదేశ్ పుస్తకంలో కడతాల్ గురించి రాసింది. దాంట్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ కడతాలు ఎవరు లేరు. ఓకే. అక్కడ ఒక 20-30 మంది కూడా లేరు. పెద్ద పిరమిడ్ చూసిన తర్వాత ఎవరు లేరు అని చూసినాక బయట ఒకటి తటవర్తి రాఘవరావుది ఒక ఫ్లెక్సీ ఉంది. ఓకే. గంటలు గంటలు సాధన చేయాలనుకున్న వాళ్ళు 5 రోజులు 50 గంటలు ధ్యాన శిక్షణ తరగతులు అని ఒక రాసి ఉంది. అది అటెండ్ కావాలి. మళ్ళీ తర్వాత అది ఒక 10 days టైం ఉండే. అప్పుడు అక్కడికి వెళ్ళిన కడతాల్లో అప్పుడు 5 రోజులు ఉండే, 50 గంటలు. అక్కడికి వెళ్ళిన తర్వాత సాధన కోసం వెళ్ళిన తర్వాత అక్కడ సాధన 5 రోజులలో ఒక సాధన డెవలప్ అయింది. మంచి సాధన చేసే స్థితికి వచ్చింది. చివరి రోజు పత్రి సార్ వచ్చింది అక్కడికి. పత్రి సార్ను ఫస్ట్ టైం అక్కడ చూడడం. మాధవి మేడం అక్కడ కడతాల్ గ్రౌండ్ ఇన్ఛార్జ్గా ఉండే. ఆ మాధవి మేడం నుంచి నాకు అప్పటికి పరిచయం ఉంది కాబట్టి సార్ దగ్గర తీసుకుపోయి పరిచయం చేసింది. ఒకసారి తెలంగాణ కళాకారుడు, ఉద్యమ కళాకారుడు అని చెప్పి సార్ కొంచెం చాలామందిని అప్పటికి సార్ క్వశ్చన్ చేశాడు. ఒక్కొక్కరిని ఎందుకు వచ్చారు మీరు ధ్యానులకు అంటే వాళ్ళు రకరకాల అనారోగ్య సమస్యల గురించి మాట్లాడుకుంటారు వాళ్ళు. అదే చెప్పారు చాలామంది. చెప్పిన తర్వాత సార్ ఏమి అనలే. తర్వాత నన్ను మాధవికి ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేసిందో చెప్పు స్వామి అని అన్నాడు. అన్న తర్వాత ఎందుకు వచ్చిన ఉద్యానం కంటే మరణం తర్వాత ఏమిటనే ప్రశ్న వచ్చింది సార్ నాకు. దాన్ని ఇక్కడికి ఆ ప్రశ్న ఇక్కడ దాకా తీసుకొచ్చింది. నాకు మరణం తర్వాత ఏమిటో తెలిసిపోయింది, అంటే జ్ఞానపరంగా అర్థమైంది. కానీ దీనికి చేయాల్సింది సాధన అని నాకు అర్థమైంది. అందుకే 5 రోజులు సాధన వేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను సార్. అప్పుడు సారు కంగ్రాచులేషన్ అన్నాడు. నేను మీ అసంటుల కోసమే నా వ్యాపారం పెట్టింది, వ్యాపారం పెట్టు దారి తప్పుతుంది అనుకుంటా ఉన్నాను. ఇంతమందిని అడిగితే రోగము రొప్పి అంటాడు, ఎవడు నీ గురించి అని చెప్పలేదు. నేను కూడా సదానంద యోగి దగ్గర పోయినప్పుడు ఇవే ప్రశ్నలు ఉండే. ఓకే అని చెప్పి సార్ అప్పుడు మరణం లేని మీరు అనే పుస్తకాన్ని నాకు తెప్పించినాడు. తెప్పించి అది ఇచ్చి తర్వాత అక్కడ 1 గంట సేపు నాతో అనుభవాలు మాట్లాడిపించాను సార్. అవి చాలా పాటలతోటి అట్లా. తర్వాత ఆ రోజు సారు ధ్యానం చేద్దాం ఒక పాట, నేను ఇది నీకోసమే రాసినాయా అని చెప్పి ఆ రోజు నాకు చేతిలో పెట్టిండు ఆ పాట. బాగుంది. మరణం లేని మీరు బుక్ పూర్తిగా చదివారు? పూర్తిగా. ఎట్లా ఫీల్ అయినా అదంతా? అంటే నాకు జ్ఞానపరంగా తొందరగా నాకు వచ్చేసింది. అంటే అప్పటికి నేను దాదాపు ఒక 14 సంవత్సరాలు డ్రింక్ చేసిన. ఆ డ్రింక్ చేయడం వల్ల ఏమైందంటే రాత్రి నాకు నిద్ర వచ్చేది కాదు. అయితే దానికోసం సారు మొత్తం ఆడియోస్ వీడియోస్ ఉండే నా దగ్గర. ఒక పెన్ డ్రైవ్ తీసుకొచ్చుకొని సారు మొత్తం ఏదైతే ఇప్పటివరకు జ్ఞానం పెట్టిన అంతా మొత్తం ఎన్ని రోజులు నిధులు అన్ని రోజులు నేను ఆ వీడియోలు చూడడం లేదా సారు ఆడియోలు వినడం. నాకు పుస్తకాలు సారు ఏమైతే రాసిండో ఆ పుస్తకాల సబ్జెక్ట్ అంతా అందులో ఉంది. నాకు నాలెడ్జ్ పరంగా ఓకే, కానీ నేను ఆత్మను అనే అనుభూతి పొందాలి. థియరీ వచ్చేసింది, థియరీ మొత్తం టోటల్ యాక్సెప్ట్ చేసాం. ఓకే. అంటే ప్రాక్టికల్ అనుభూతి చెందాలి, సాధన కావాలి, అనుభూతి చెందాలి, దానికే సాధన. దానికి సాధన అని ఆ సాధన కోసమే నేను అక్కడ ఏమన్నా ఇప్పుడు కోటిలింగాల గుడి పిరమిడ్ ధ్యాన మందిరం 2011లో కట్టిన, 2014లో వచ్చిన. అక్కడ మినిమం డైలీ ఒక 6-7 గంటలు సాధన చేసేవాడు ప్రతిరోజు. అట్లా 3 సంవత్సరాలు చేసిన. 3 సంవత్సరాలు చేసిన తర్వాత రకరకాల ఏ అయితే ధ్యాన అనుభవాలను, శరీరం అలగడం, ఇవి ఎన్ని ఉంటాయో అన్ని రకాల అనుభవాలు పొందిన తర్వాత నేను ఆత్మను అనే అనుభూతి వచ్చింది. వచ్చిన తర్వాత 2017లో నాకు జక్కా రాఘవరావు లాంటి ఆదర్శంతో నేను వ్యాపారాన్ని క్లోజ్ చేసిన. వ్యాపారాన్ని పక్కకు పెట్టి నేను చేయాల్సింది, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కోరుకుంది, ఎందుకంటే ఏ సమాజం అయితే బాగుండాలని కోరుకుంది. కరెక్ట్. నా లోపల స్వార్థం ఎప్పుడు లేదు, నిస్వార్థమైన కోరిక. ప్రజలు అందరూ బాగుండాలి, మంచి సమాజం ఏర్పడాలి అని కోరుకున్నా. ఇది కాదు, దీని ద్వారా సాధ్యమవుతుంది. ధ్యానం ద్వారా వాడు ఆరోగ్యంగా తయారవుతాడు, ధ్యానం ద్వారా ఒక మంచి చేస్తాడు, ధ్యానం ద్వారా కరుణ, ప్రేమ, జాలి ఇవన్నీ వస్తాయి. ఒక మనిషి శాంతిపరంగా ఉంటాడు. సమాజం అనేది అప్పుడు ఆరోగ్య సమాజం ఏర్పడుతుంది. పత్రి సార్ ఇది రైట్ అని చెప్పి అప్పుడు పూర్తిగా నా జీవితం పత్రి సార్, ఎందుకంటే ఆయన ఒక ఆజానుభావుడు. ఆయన చూస్తే ఒక గొప్ప ఆనందం ఉండేది. కరెక్ట్. ఆయన ముఖంలో ఎప్పుడు నవ్వు చూడాలి, ఆయన లోపల ఎప్పుడు ఆయన తృప్తిగా మనం చూస్తే ఆయన సంతోషపడాలి. అట్లా నేను జీవించాలని ఒక ఆలోచన ఉంది. సార్ కోసం పనిచేయాలి, అంత కష్టపడి సారు పనిచేస్తున్నాడు కదా, మరి మనం కూడా ఆయన బాటలో ఎంతో కొంత మన మట్టుకు మనం ఆయనకు ఆసరాగా ఉండాలి అనే ఒక ఆలోచన వచ్చి
2017లో వ్యాపారం క్లోజ్ చేసి పూర్తిగా ధ్యాన ప్రచారానికి అంకితం. ఫుల్ ఇచ్చారు. అయితే ఇప్పుడు బుక్స్ చదువుతున్నారు కదా, మీరు ఎన్నో బుక్స్ పరిచయం అయినాయి. సార్ చెప్పేటటువంటి ధ్యానంలో కూడా భగవద్గీత చాలా సందర్భాల్లో గీతను కూడా ఆయన ప్రమోట్ చేస్తుంటారు. అటువంటప్పుడు గీతలో మొత్తం కూడా సంసారంలో నిర్వాణం అనేటటువంటిది ప్రకృతి ధర్మం అది. అవును కదా, ఈ భూప్రపంచం మొత్తం మీద కూడా ప్రకృతి ఏ విధంగా ఉందో, ప్రకృతిలో ఒక ధర్మం ఏంటంటే ప్రతి వ్యక్తి పుట్టడం ఎంత సహజమో పెరగటం కూడా అంతే సహజం. కాబట్టి ఆ పెరుగుదలలో ఏ టైంలో కావాల్సినటువంటి అనుభూతి ఆ టైంలో చెందాలి. అంటే వివాహం అనేటటువంటి భార్య అని పిల్లలని ఇవన్నీ, అప్పుడు సంసారంలో నిర్వాణం. అంటే అన్నిటా ఉంటాం, బట్ ఏది అంటపడకూడదు. అంటే తామరాకు మీద నీటి చుక్క ఎలా ఉంటే ఉంటుందో, జ్ఞాని యొక్క లక్షణం ఏంటంటే సంసారాలు ఉండి కూడా దేనికి అడ్డుపడకుండా నిర్వాణ స్థితిలో ఉండాలనేది కొటేషన్ కదా. ఇప్పుడు ఆత్మానుభూతి పొందారు మీరు. గీతా సందేశాలు ఎట్లా ఉన్నాయి, పత్రిక ఎన్నో సందేశాలు ఇచ్చారు. వీటన్నిటినీ అట్లా కోన్సెట్ చేసుకుంటూ మీరు ఎట్లా ఎదగాలని చెప్పనున్నారు సంసారంలో నిర్వాణ అప్పుడు? మరి సంసారం నడవటానికి చేయటానికి అంటే నేను సార్ చెప్పింది అంటే ఆయన ఏ జ్ఞానం అయితే ఇవ్వాలో అంత గొప్ప జ్ఞానం ఇచ్చేసిండు. ఓకే, అది ఆయన అయిపోయి మనం సాధన పరంగా మనము దాన్ని సాధించుకోవాల్సింది ఒకటి. ఓకే, సంసారంలో నిర్వాణం అంతకుముందు వేరు. నేను ఇందులోకి వచ్చిన తర్వాత సంసారాన్ని ఈజీగా డీల్ చేసిన. అంటే నేను అంతకంటే ఇంకా ఎక్కువ సంసారంలో ఇన్వాల్వ్ అయినా. అంటే అప్పుడు కనీసం ఏంటంటే సంసారంలో కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అయినమా లేదా వాళ్ళతో. అంటే ఇప్పుడు నేను ఒక 14 సంవత్సరాలు మద్యం తీసుకున్నాను. ఓకే, ఏ ఇంట్లో కూడా కుటుంబంలో ఏ భార్య ఒప్పుకోదు, ఓకే, ఇష్టపడదు. ఇప్పుడు నన్ను 100% ఆమె హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తాను. రెండోది మినిమం ఒక 20 నుంచి 30 వేల ఖర్చు ఉంటుండే కేవలం దీనికోసమే ఖర్చు. అంటే నాకు వచ్చిన దాదాపు ఖర్చు సగంకి ఎక్కువ దీనికే పోతుంది. ఆదాయం సేవ్ అయింది ఒకటి. మళ్ళీ పిల్లలకు నేను ఆదర్శంగా తయారైంది. ఈరోజు నేను అదే తాగుడు ఉంటే పిల్లలు కూడా అదే విధంగా దారి తప్పేవాళ్ళు. అంతేగా, అంటే వాళ్ళకి నేను ఎగ్జాంపుల్ అయిపోయింది. ఎందుకంటే ఇది మంచిది కాదు కాబట్టి మా డాడీ ఇవన్నీ వదిలేసిండు. రైట్, వాళ్ళకు ఒక మంచి మెసేజ్ వెళ్ళింది మన ద్వారా. వాళ్ళు కూడా ఆ తప్పు చేయడానికి ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే మా డాడీ తప్పు అని మార్చుకున్నాడు కదా. కానీ అది మనం రాంగ్ అనే ఒక ఆలోచన వెళ్ళిపోయింది మనం చెప్పకుండా. మన ద్వారా మెసేజ్ ఒక జ్ఞానవంతమైన సందేశం మీ ద్వారా పిల్లలకి వెళ్ళింది. నేను ఈరోజు షుగర్ ఉండే దాంతో నేను మెడిసిన్ ప్లస్ ఇంట్లో టిఫిన్ అవన్నీ కంట్రోల్, డైట్ కంట్రోల్ ఇవన్నీ ఉంటాయి. ఈరోజు మా ఇంట్లో కుటుంబంలో కూడా వాళ్ళకు కూడా ఏమైందంటే ఈయన ఆరోగ్యంగా తయారైందంటే ధ్యానం ద్వారా. కాబట్టి ఈ ధ్యానం నేను కూడా చేయాలి అనే ఆలోచన. అంటే మన పరంగా నాతో తిరిగిన కళాకారులు చాలా మంది, అరే భూపతన్న ఈ విధంగా ఉండే కదా, మరి ధ్యానం ద్వారా ఇంత గొప్పగా మారడం ఏంది, ఇది ఎలా సాధ్యమైంది అంటే ధ్యానం ద్వారా ఓహో ఈ ధ్యానం మేము చేయాలని చాలా మంది ధ్యానంలోకి వచ్చారు. అట్లా అది నాకు ఎప్పుడైతే మన ద్వారా వాళ్ళు ధ్యానంలోకి వచ్చారో అప్పుడు నాకు అనిపించిందంటే ఇది సార్ చెప్పింది అయితే 100% వాస్తవం. ఒకటి, ఇప్పుడు మనం సంసారాన్ని దూరం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళతో ఉంటేనే లైఫ్ మజా ఉంటుంది. దూరం చేయటం కాదు, ఉండాలి, ఉంటేనే ఉంటాం. బట్ తామరాకు మీద నీటి చుక్క సంసారంలో ఉంటాం కానీ అంట పడకూడదు. అందుకే నేను సార్ తోటి గమనించిన, సార్ తోటి చాలాసార్లు తిరిగినాం కాబట్టి నాకు అర్థమైంది ఫ్యామిలీకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవాడు, పెద్ద సార్ ఎలా చూసుకునేవాడు. నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. రిషికేష్ ప్రోగ్రామ్ అయింది. ప్రోగ్రామ్ అయిన తర్వాత పత్రి మేడం బెంగళూరుకి వెళ్ళాలి. మేము ఇక్కడ హైదరాబాద్కి రావాలి. మేము డేరాడూన్కు వచ్చి ఫ్లైట్ దగ్గరికి వచ్చినాం. వచ్చిన తర్వాత పత్రి మేడంను సార్ తీసుకొని వచ్చి ఫ్లైట్ ఎక్కించిండు బెంగళూరుకు. అంటే ఆయన చెప్తే 100 కాళ్ళు, ఆయన చెప్తే 100 మంది తీసి ఆయన సారు ఆయన బాధ్యత ఏందో ఆమెను ఫ్లైట్ ఎక్కించడం నాకు అర్థమైంది. అంటే ఒక ఎలా ఉన్నాడు, కరెక్ట్, ఆ గురువే అంత గొప్పగా జీవించినప్పుడు మనం కూడా అలా జీవించాలని ఒక ఆలోచన కలిగింది. పత్రికా దగ్గరికి వచ్చేసరికి దేహపరమైనటువంటి సంసారం ఒకటైతే బట్ ఆత్మపరమైన సంసారం కూడా ఇంకోటి. ఆయన ఇందులోనే ఉన్నాడు, అందులో ఉన్నాడు, కానీ దేనికి అంటపడాలి, దానికి అంటపడాలి కదా. దేహపరమైన కుటుంబం ఒకటి ఉంది, బట్ ఆత్మపరమైన కుటుంబం ఇంకోటి ఉంది. ఇది పరిమితం, బట్ అది అపరిమితం. పరిమితాల్లోంచి అపరిమితంకి వెళ్ళినా అంత జ్ఞానపరమైనటువంటి అవగాహనతో ఎక్కడ అటాచ్మెంట్ లేదు. అది ఆ డిటాచ్మెంటే మేము నేర్చుకోవాలేమో అనిపిస్తుంటుంది ఒక్కోసారి. అవును, ఉంటాం అంతా. సార్ తోటి నేను కర్ణాటకలో ఒక శాఖ ర్యాలీ చెలికేరళ. మేము నైట్లో ట్రైన్ మిస్ అయింది. బస్సులలో అట్లా ఇట్లా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళి చాలా టైర్డ్ అయిపోయినా, అలసిపోయిన తర్వాత నేను అప్పటికి సారు ర్యాలీలో ఒక 2 జాల 3 జాల నిలబడి చౌరాసరి మీద పాట పాడిపించిండు. సార్ చేరేసుకొని బాగా ఎంజాయ్ చేసి అయితే ర్యాలీ అయిపోయింది. నేను ఎంత అలసిపోయినంటే అలసిపోయినా, ఏమి అనలేకపోయినాం. అయితే సార్ దగ్గరికి పోయి సార్ వెళ్ళిపోతున్నాను సార్ అని చెప్పి మళ్ళీ ట్రైన్ రిటర్న్ చెప్పి వెళ్ళిపోతుంటే సార్ అదే అంటే అందరూ మాట్లాడతాము, ఆయన నువ్వు భోజనం చేసి వెళ్ళు అని చెప్పిండు సార్.
ఆ పదంలో ఎంత ప్రేమ ఉందంటే నేను ఈ భూమి మీదకి వచ్చినటువంటి తర్వాత అంత ప్రేమ నన్ను ఎవరి నోట వినలేదు. ఒక ఆత్మీయత, ఆ ఆత్మీయత అంత లోతులో అంటే అప్పుడు నేను ఎంత టైర్డ్ అయింది అంతా నేను రిలాక్స్ అయిపోయిన బాడీ. అరే నేను కేవలం భోజనం చేసిపోయి అంటే ఆ 2 క్షణాలే మాట్లాడి సార్, ఎక్కువ లేదు, ఒక 2-3 ముచ్చట్లే. అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అంటే ఆ లోపల ఆ ప్రేమతత్వము, ఆప్యాయత, ఇది మనం అన్నాం కదా ఇప్పుడు ఈ కుటుంబానికి కూడా ఎంత ఆయన ఇది చేసినది అప్పుడు అర్థం. సార్ దగ్గర చాలా నేర్చుకున్నాను సార్. చివరిలో నేను సార్ ఒక సబ్జెక్టు నేను ధ్యానం చేద్దాం ఒక పాట సార్ రాసిండు. ఏది ధ్యానము చేద్దాం రో పాట. అది 18 చరణాలు ఉంటుంది. అయితే నా జీవితాన్ని మొత్తంగా పూర్తిగా మార్చింది ఆ పాట. ఎందుకంటే నేను కళాకారుడు కాబట్టి పాటతోటి మమేకమైన కాబట్టి అందులో ఆ పాట నాకెందుకు అనిపించింది, సార్ ఇంత 1 లక్ష పైన చదివిన పుస్తకాల సారాంశం ఉంది ఆ పాట. లోతులోకి వెళ్తే ఆ పాట లోతులోకి వెళ్తే 1 లక్ష పుస్తకాల పైన సారాంశం అందులో ఉంది. ఏది కొద్దిగా ధ్యానము చేద్దామురో అన్నలార, శ్వాసను వడుదామురో అన్నలారా, అన్నలారా అక్కలారా అమ్మలారా అయ్యలార, పిల్లలార పెద్దలార ధనికులార పేదలారా, ధ్యానము చేద్దామురో అన్నలారా, శ్వాసను వడుదామురో అన్నలారా. సూది మందు లేదంట, గోలి మందు వద్దంట, పైస ఖర్చు లేదంట, డాక్టర్ అసలే వద్దంట, మన శక్తి మనకంటారు అన్నలారా, వేరే దారి లేదంటారు అన్నలారా. దేహమే బట్టంట, ఆత్మయే మనమంట, ఆత్మయే దైవమంట, దైవమే ఆత్మ అంట, మనమే దేవుళ్ళమంటారు అన్నలారా, మనదే ఆనందమంటారు అన్నలారా. ఆత్మ యొక్క ఆత్మ అంట, నోటిలోని మాట అంట, పనికి రాని మాటలంట, వద్దు వద్దు వద్దంట, మాట శుద్ధి ఉండాలిరో అన్నలారా, ఆత్మసిద్ధి కలగాలిరో అన్నలారా. విత్తు బట్టి చెట్టు అంట, కర్మ బట్టి ఫలితం అంట, చెడు చేస్తే చెడు అంట, మంచి చేస్తే మంచి అంట, ధ్యానం చేస్తే జ్ఞానం అంట, జ్ఞానం వస్తే ముక్తి అంట, ముక్తిని పెంచాలిరో అన్నలారా, శక్తిని పంచాలిరో అన్నలారా. ఒక్కటే జాతి అంట, ఒక్కటే మతమంట, ఒక్కటే లక్ష్యమంట, ఒక్కటే మార్గమంట, ఒకటే శ్వాస అంటారు అన్నలారా, ఒకటే ధ్యానం అంటారు అన్నలారా. ఇది 18 చరణాలు ఉంటాయి. ప్రతి ఆ చరణం నా జీవితానికి తీసుకెళ్ళింది. అయితే పాట ఏదో విన్నామంటే వింటాం కాకుండా ఆ సారాంశం యొక్క మూలం, సాహిత్యం యొక్క మూలాలకు వెళ్ళాలి. మూలాలు 3 పూటలు తింటే రోగి 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 అంట, 2 పూటలు తింటే భోగి 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 అంట, 1 పూట తింటే నూరు అన్నలారా, యోగిరాజు అవుతాడంటారు అన్నలారా. ఆ కర్మ సిద్ధాంతము, మనిషి ఎలా జీవించాలి, ప్రతిదీ ఆ పాటలో వచ్చిన తర్వాత నాకేమనిపించింది అంటే, ఈ పాట నేను రిషికేశ్ పోయినా, సారు తోటి ఏం తిరుగుదామని వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేసిన, సార్ పాట పాడిపించాడు, ధ్యానం చేద్దాం. నేను ధ్యానం చేద్దారో పాట పాడి, అసలు వాళ్ళకి ఒక్కరికి అర్థం కాలే పాట, కానీ వాళ్ళందరూ డ్యాన్స్ చేసి అంటే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నాకు నేను ఫీల్ అయిపోయినా, తెలుగులో పాడితే వీళ్ళు ఇంత ఆనందంగా ఉన్నారు కదా. అప్పటికి నాకు హిందీ ఏం రాదు, నాకు హిందీ మీద ఏమాత్రం నాలెడ్జ్ లేదు, కానీ ఎందుకో ఇది హిందీలో పాడితే బాగుంటుంది అనుకున్న లోపే సార్ ఏం చేసిండు, ఈ పాటను హిందీలో వాడాలి అనగానే అప్పటికి నేను లోపల అనుకున్న క్షణమే చెప్పింది అది. సార్ ఓకే సార్ అన్నప్పుడే ఆ పాటను హిందీలో రాయించిన, హిందీలో ట్రాన్స్లేషన్ చేయించిన తర్వాత సార్ దగ్గర, సారు ఎంత ఫ్రెండ్లీగా అంటే, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ఆ పాట తీసుకుపోయి సార్ని కరెక్షన్ చేపిద్దామని సార్ దగ్గర తీసుకెళ్ళింది. సారు జటాలు అవన్నీ అన్నీ చేసిన తర్వాత సింపుల్గా చెప్పిండు పాట గురించి. అక్కడ ధ్యాన్ కరెంగే రే బాయి, सांस को पकड़ेंगे रे भाई, भाइयों बहनों माताओं पिताओं, बच्चे हो बड़े हो अमीर हो गरीब हो, ध्यान करेंगे रे भाई, सांस को पकड़ेंगे रे भाई అని ఏం చేసిందంటే, అంత కరెక్షన్ చేసినాక ఇట్లా దగ్గర పిలిచి, నీకు హిందీ రాదు, జాగ్రత్తగా వాడాలి, పాట ఎట్లా వాడాలి అని చెప్పి అక్కడ ఒక చిన్న సెంటెన్స్ చెప్పి నాకు. అది ఏమంటే, సాన్స్ రాసేటప్పుడు సార్ ఏం చేసిండు, సార్ రాసి ఇన్ను రాసి పెట్టిండు, అరసున్న కాకుండా సాన్స్ అని రాసిండు. తర్వాత శ్వాస అన్న శ్వాసనే, సాన్స్ అన్న శ్వాసనే, అది ఇది కాకుండా తెలంగాణ మాట్లాడినట్టు మాట్లాడి సాస్ అన్నాం అనుకో, ఏమవుతుంది,
అత్త అవుతుంది. ధ్యానం చేద్దాంరు అన్నలారా అత్తను పట్టుకుందాంరు అన్నలారా అవుతుంది. ఓకే, ఒక ఓకే. పదంలో ఇంత అంతేగా, ఉంటుంది. ఒక అక్షరం మారితే మొత్తం మారిపోతుంది. అంత అంటే భావం అప్పుడు ఈ జాగ్రత్త ఈ అక్షరం అని చెప్పి అప్పుడు సార్ చెప్పాను. చాలా ఆలోచించినాను. అంతకుముందు నేను సాను షాను ఇవి నేను పట్టించుకునేవాళ్ళు కాదు. పట్టించుకున్నా కానీ అప్పుడు సాను షాను స్వాన్ అన్నిటినీ పలకడం అనేది అప్పుడు నేర్చుకున్నా సార్ దగ్గర. బాగుంది. తర్వాత ఎప్పుడైతే ఈ పాట నేను మార్పిడి జరిగిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత నార్త్ ఇండియా వాళ్ళతో చేంజ్ చేయమని చెప్పి పాటను మళ్ళీ ఓకే. నార్త్ ఇండియా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, క్వశ్చన్ వాళ్ళు ఆ పాట కంప్లీట్ అయిపోయినలా విత్తు బట్టి చెట్టు అంట, కర్మ బట్టి ఫలితం అంట, చెడు చేస్తే చెడు అంట, మంచి చేస్తే మంచి అంట, ఓకే. ధ్యానం చేస్తే జ్ఞానం అంట, జ్ఞానం వస్తే ముక్తి అంట, ముక్తిని పెంచాలిరో అన్నలార శక్తిని పంచాలిరో ఉంది ఆ పదం. ఓకే. వాళ్ళు ఏం చేశారు సార్, ముక్తిని పెంచడం ఉండదు, ముక్తిని పొందడం ఉంటుంది, శక్తిని పెంచడం అనేది ఉంటుంది, కానీ ఇది ఏదో అని నాకు వాళ్ళు చెప్పారు. నాకు అప్పటికి అంత పెద్ద లేదు. ఒకసారి సార్ అట్లా రాస్తాడు, అరసున్నాలకి రాస్తాడు, సార్ అట్లా ఉండదని నేను అన్నా. లేదు సార్, ముక్తిని పెంచడం అనేది ఉండదు, పొందడం ఉంటుంది అన్నారు. అన్నాక దీన్ని మళ్ళీ నేను సార్ వీడియో కూడా చూసిన, సార్ వాడిని ముక్తిని పెంచుదామురా అని ఉంది ఇంకా సార్ వీడియోలో. ఓకే. అరే సార్ పాడింది అట్లే ఉన్నది, అన్ని అట్లే ఉన్నాయి. సార్ నేను చేసిన ఆలగడ్డలో అప్పుడు భూమి పూజ ఉండే, భూమి పూజ అయినా కోటాల నుంచి వచ్చేటప్పుడు ఆ సార్ కారు ఇవ్వలేదు, నేను సార్ కార్లో దూరిని. సార్ కార్లో దూరి చక్కగా కర్నూలు దాకా వచ్చాడు. భూపతిరా చెప్పు అని అంటే జనరల్గా మాట్లాడుతుంది. సార్ మరి పాట నేను కరెక్షన్ చేస్తే ఇట్లా వాళ్ళు అక్కడ ఆగిపోయింది సార్, ముక్తిని పెంచడం అనేది ఉండదు అంటున్నారు కదా సార్ అంటే, కాదు కాదని చెప్పి సార్ ఆ రోజు ముక్తి మార్గం గురించి చెప్పినాను. అంటే ఎప్పుడైతే సత్యం తెలుస్తుందో, ఎప్పుడైతే నేను శరీరంగా ఆత్మ అని తెలుసుకుంటామో అది ముక్తి, అంతవరకే. ఎప్పుడైతే తెలుసుకున్న సత్యాన్ని 10 మందికి చెప్తామో పరిముక్తి. అంటే ముక్తి చెందినా మళ్ళీ భూమి మీదకి వస్తాం, పరిముక్తి చెందినా మళ్ళీ భూమి మీదకి వస్తాం. ఎప్పుడైతే ఈ ప్రపంచమంతా ఈ సత్యాన్ని నువ్వు ప్రచారం చేస్తావో అప్పుడు మహాపరిముక్తి చెందుతాం. మహాపరిముక్తి చెందినప్పుడే భూమి మీదకి రాము. అంటే ముక్తిని పెంచుకోవాలి, ఎక్కడ మహాపరిముక్తి దాకా వెళ్ళాలి, ఆ యాంగిల్లో అది మనకేమో అంత స్థాయి అని చెప్పి అప్పుడు ఇది ముక్తి మార్గం అని చెప్పి, ముక్తి మార్గం అనే పుస్తకం ఉంటుంది, ఆ పుస్తకం చదవమని చెప్పిండు సార్. అప్పుడు అది చదివిన తర్వాత నేను అప్పుడు సార్ తోటి అన్నా, సార్ నేను మహాపరిముక్తే చెందుతా సార్. అప్పుడు సారు ఇచ్చిన దానంటే నాకు ఇక్కడ డౌట్స్ లేకుండే, నాకు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక ఏ డౌట్ లేదు. ఆ పుస్తకాలు చదివినా అన్ని విన్నా. ఒకటే ఒక డౌట్ ఏంటంటే చివరికి ఈ ఆత్మ, ఇప్పుడు నేను ఏదో ఆత్మ అని అనుకుంటాను, ఈ చివరికి ఆత్మ గమ్యం ఎక్కడ? చివరికి నేను ఈ ఆత్మను ఏమైతా, ముగింపు ఏంటి అని నాకు ఒక క్వశ్చన్ ఉండే. అదే సార్ దగ్గర నువ్వు ఒక పూర్ణాత్మ దశకు చేరుకుంటావు అనేది సార్ ఇచ్చినటువంటి వీడు. అది అప్పుడు నాకు దాంట్లో క్లారిటీ 10 సార్ దగ్గర దొరికింది. కాబట్టి అప్పటి నుంచి ఎట్లాగో చావు లేదు, పుట్టుక లేదు, ఉన్నంతసేపు ఈ భూమి మీద. నాకైతే నేనేమనుకుంటా, ఎంతసేపు ఎంతోమంది జ్ఞానం విన్నా, కానీ నేను మారడానికి కారణం 10 సార్ ఇచ్చినటువంటి ధ్యాన సాధన, సార్ ఇచ్చినటువంటి జ్ఞానమే నన్ను ఎక్కువ మోటివేట్ చేసింది. అది ఏంటంటే ఫస్ట్ నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. క్రికెట్ అంటే బ్రహ్మాండమైన పిచ్చి. ఆ క్రికెట్ భాషలో చెప్పింది నాకు 10 సార్. నాట్ అవుట్ అంటే ఏంది, అవుట్ అంటే ఏంది. మనము ఒక ఆటలోకి వెళ్ళేటప్పుడు ఎంతో మంది కోచ్ ఉంటారు మనకు, ఇలా ఆడు అలా ఆడాలని గైడ్ చేస్తారు, కానీ గ్రౌండ్లో పోయిన తర్వాత ఆట నీదే, అంతే కదా. మీదికి వెళ్ళి మనం వచ్చేటప్పుడు కూడా మనకు ఎంతో మంది గైడ్ చేస్తారు, కానీ ఇదికి వచ్చిన తర్వాత ఆటలో ఎంత ఆడుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఎవడైనా 50 రన్లు చేస్తాడు, 100 రన్లు చేస్తాడు, కానీ నాట్ అవుట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఇది సార్ చెప్పినాక ఆధ్యాత్మికత ఫస్ట్ బాగా లోపలికి నాటుకుంది. క్రికెట్ భాషలో క్రికెట్ భాషలో బాగా. తర్వాత నాకు ఎప్పుడైతే సార్ చెప్పి ఇంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చిండు, ఈ భూమి మీద ఒక గురువు రుణం అనుకున్నా, ఏదైనా గురువు రుణం అయితే తీర్చుకోలేదు కాదు. కాబట్టి ఆయన ఏదైతే నేను శరీరం 10 సార్లు శరీరం వదిలేసిన తర్వాత ఇంకా బలంగా ఇదైపోయింది. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు నేను పనిచేయడం కాదు, ఆయన లేనప్పుడు ఆయన ఏదైతే సత్యం 10 మందికి చెప్పే ప్రయత్నం చేసిండు ఆయన. ఆ సత్యాన్ని నా వంతుగా నేను ఈ భూమి మీద ఉన్నంత సేపు చెప్పాలి అనే ఒక బాధ్యత అనేది నేను నాటుకొని పోయింది. అంటే కృతజ్ఞత భావం, ఒక విధంగా గురువు రుణం ఎలా తీర్చుకోవాలంటే ఈ కృతజ్ఞతగా ఆయన లక్ష్యం మన లక్ష్యం చేసుకోగలిగితే ఇది కంటిన్యూ అయిపోతుంది. అంతే. ఇప్పుడు సార్ లేడు కాబట్టి మనమే చేసుకోవాలి, అంతే కదా. ఇప్పుడు ఆయన లేడు ఉంటే ఓకే, లేడు కాబట్టి ఆయన లక్ష్యం మన లక్ష్యంగా మార్చుకోవాలి. అప్పుడే సార్ శరీరం వదిలేసిన తర్వాత సిద్దిపేట ఒక ర్యాలీ చేసినాం, మెగా ర్యాలీ చేసినాం. సిద్దిపేట శాఖ ర్యాలీ చేసిన తర్వాత చాలామంది పాల్గొన్నారు.
ఓకే. ర్యాలీలో పాల్గొన్న తర్వాత అప్పుడు మనకు విజయభాస్కర్ రెడ్డి వాళ్ళందరూ ఆశ్చర్యపోయినారు, "అరే సారు శరీరం వదిలేసిన తర్వాత ఇంత గొప్పగా ర్యాలీ ఎట్లా జరిగిందంటే లేదు సార్, అందరి లోపల చైతన్యం ఉంది, పత్రి సార్ ఎనర్జీ ఉంది, ఓకే. మనం కార్యక్రమాలు చేస్తే ఓకే. అందరిని ఇన్వాల్వ్ చేస్తే ఓకే. వాళ్ళు రావడానికి ఇష్టంగా ఉన్నారు కాబట్టి అందరూ వాళ్ళు ఏమనుకున్నారంటే నేను ఈ ర్యాలీలో పాల్గొన్నా అనే తృప్తి ఉన్నది వాళ్ళకు. బాగుంది. కాబట్టి ఆ ర్యాలీలో అందరూ ఇన్వాల్వ్ అయ్యారు సార్ అంటే, సరే మరి ఇంకా దీన్ని ఇంకా ముంగడి తీసుకుపోవాలంటే ఏం లేదు సార్, మన తెలంగాణ ఎందుకంటే ఆంధ్రాలో నేను బాగా తిరిగిన కాబట్టి ఆంధ్రలో మూమెంట్ ఉంది, ఓకే. కానీ మన తెలంగాణలో చాలా తక్కువ ఉంది. డల్గా. కాబట్టి ఈ తెలంగాణలో దేని చేయాలి మనం మూమెంట్ చేయాలి కాబట్టి మీ సహకారం ఉంటే నేను ఇలాంటి ర్యాలీలు ఈ తెలంగాణలో నెలకొకటి చేయడానికి రెడీగా ఉంటాను అని చెప్పి ఓకే. ఆయన అప్పుడు చాలా ఓకే బై నేను కూడా మంచి సపోర్ట్ చేస్తా, ఓకే. సార్ లేడు కదా నేను కూడా బాధ్యత తీసుకుంటా, మీ పట్ల నేను ఉంటా అని చెప్పి ఆయన ముందుకు రావడం, చాలా మంది ముందుకు వచ్చి అప్పుడు ఈ తెలంగాణలో నెలకొక ర్యాలీ చేసి అవి బ్రహ్మాండంగా ఇప్పటివరకు సక్సెస్ అవుతూ ఉన్నాయి. బాగుందండి, చాలా బాగుంది, చాలా సంతోషం, వెరీ హ్యాపీ. అయితే ఇప్పుడు ఇంత అనుభవ జ్ఞానం పెరిగిన తర్వాత, ఇంత ఆనందకరమైనటువంటి జీవితం జీవిస్తున్న తర్వాత ఇక బ్యాలెన్స్ లైఫ్ అంతా కూడా లోక కళ్యాణమే అంటే పత్రిక యొక్క లక్ష్యం ఏదైతే ఉందో అది మీ లక్ష్యంగా తీసుకుని ప్రయాణం చేస్తున్నప్పుడు ఇంకా పత్రికతో నా ప్రయాణం అని చేర్చుకుని ఇంక చెప్పడానికి ఏం లేదు, ఇదే మొత్తం అంతా కూడా. అయితే ముగింపుగా ఒక పత్రిక గారి మీద మంచి పాట పాడి తర్వాత మా పిఎంసి ప్రేక్షకులు మీ సందేశం ఇచ్చి క్లోజ్ చేద్దాం. ఓకే. ఓకేనా? ఓకే సార్. నేను పాటలు అంటే ఆయన ఎప్పుడు పాటలు పాడుతూ చాలా ఎంజాయ్ చేసేవాడు. ఓకే. సోలాపూర్లో చంద్రశేఖర్ రెడ్డి అని, ఓకే. సోలాపూర్లో మా సడ్డకులు ఉంటాడు, వాళ్ళు ఏదో ఫంక్షన్ చేస్తే ఫ్యామిలీని తీసుకొని వెళ్ళిన. వెళ్ళిన తర్వాత అక్కడ పిరమిడ్ ఉంది మర్చిపోయాను. ఓకే. ఆ పిరమిడ్లో షెల్టర్ తీసుకున్నాను, ఎందుకంటే మన వీళ్ళ మధ్యలో మనం ఉండలేం కాబట్టి ప్రశాంతంగా ఉండాలి, అక్కడ పిరమిడ్లో మంచి అకామిడేషన్ ఉంది, ఓకే. అక్కడ ఉన్న తర్వాత ఆయన తెలుగులో మన ధ్యాన జగత్ పుస్తకంలో ఈ పత్రి సార్ మీద ఒక కవిత రాసిండే. ఎవరు? సోలాపూర్ చంద్రశేఖర్ రెడ్డి. ఓకే. ఓకే. కవిత రాసిండే, అది దాంట్లో వచ్చింది పుస్తకంలో. వచ్చిన తర్వాత ఆయన నాకు ఆ పుస్తకం ఇచ్చాడు, సార్ నేను కవిత రాసిన చదవండి సార్ బాగుంటుంది అని చెప్పి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కవిత చదువుతా ఉంటే అంటే సారు లేని టైంలో అంటే సారు ఉన్నప్పుడు ఆయన రాసిండు, కానీ ఆ సారు గురించి వివరించింది ఈ పాట. పత్రిజీ అంటే ఎలా ఉండేవాడు, పత్రిజీ అంటే ఏంది అనేది ఆ కవితలో కనిపించింది. అప్పుడు నేను సార్ ఇది పాట చేసుకుంటే బాగుండు, పాట వస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందని ఆయన అన్నాడు. అప్పుడు ఆ కవితను నేను పాటగా మార్చుకున్నాను. ఆ పత్రి సార్ అంటే నా జీవితంలో ఏదైనా నేను ఎప్పుడు కానీ నేను ₹1 కోటి వస్తే ఆనందంగా ఉండటం లేదు, కానీ పత్రి సార్ పేరు తెలుసుకుంటే అంత ఆనందంగా ఉంటుంది, ఆ సంతోషం అనేది ఒకటి ఉంటుంది. అందులో ఆ పాటకు పత్రి సార్ ఉండడం అనేది అది చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అంతేగా. ఒక 2-3 చరణాలు పాడుతుంది. ఓకే. పత్రిజీ అంటే ఎలా జీవించేవాడు. ఓకే. పత్రిజీ అంటే పత్రిజీ అంటే సృష్టిని నడిపిస్తున్న మూల చైతన్యానికి ప్రతిరూపం. దశావతారాల తరువాత ధ్యానావతారాన్ని ఎత్తి సత్యలోకాన్ని స్థాపించడానికి సావిత్రమ్మ కడుపున జన్మ తీసుకున్నా మహా అవతారం పత్రిజీ అంటే. నీ ఇంటికి వచ్చి నీతోటే ఉండి నువ్వు ప్రేమతో పెట్టిన తాజా రొట్టెలు తిని, నీ ఇంటికి వచ్చి నీతోటే ఉండి నువ్వు ప్రేమతో పెట్టిన తాజా రొట్టెలు తిని, నువ్వు పెట్టిన పిడికెడు వేడి వేడి మెతుకులనే పంచభక్ష పరమాన్నంగా రగించి నులక మంచంపై నా సోలాపూరు చెద్దరుపై ఆయిగా నిద్రించిన ప్రేమమూర్తి పత్రిజీ. ఆనాడు ద్వాపరమున బీదకు చేలున్ని ఆత్మీయంగా లుముకున్న శ్రీకృష్ణుడు పత్రిజీ. పత్రిజీ అంటే మన కళ్ళెదుట కదులుతూ మనతో కలిసి మన మధ్యన జీవించిన నిలువెత్తు దేవుడు.
లక్షలాది పుస్తకాలు చదివి సారము గ్రహించి పుడమి పైన నరుడిగా నడిచిన గ్రంథాలయం. దేశ విదేశాలలో లక్షలాది ధ్యానులను, వేలాది బ్రహ్మ ఋషుల బ్రహ్మ విద్వరిష్టలను ధరణి పైన ధ్యాన జగతు నిర్మించడానికి, ధరణి పైన ధ్యాన జగతు నిర్మించడానికి ధ్యాన జగతు గురువులను తయారు చేసిన సర్వాత్మా పత్రిజీ అంటే చిన్నవాణ్ణి పెద్దవాణ్ణి బీదవాణ్ణి ధనవంతుని జ్ఞానిని అజ్ఞానిని సమానంగా చూసి, చిన్నవాణ్ణి పెద్దవాణ్ణి బీదవాణ్ణి ధనవంతుని జ్ఞానిని అజ్ఞానిని సమానంగా చూసి, శ్వాస మీద ధ్యాస అంటూ ధ్యానము బోధించి, నీ శ్వాసే నీ గురువని గుట్టు ఎరుక చెప్పి, అహింసా జీవితము ఆచరించమంటూ, అహింసా జీవితము ఆచరించమంటూ అందరిలో తనను తాను చూసుకున్నా సర్వాత్మా పత్రిజీ అంటే ఒక శకానికి కాదు కాదు ఒక యుగానికి ప్రతినిధి, ఒక యుగ పురుషుడు మన పత్రిజీ. ఒక యుగ పురుషుడు మన పత్రిజీ. ఈ భూమి మీద ఈ ప్రపంచమంతా తిరిగి ఎంతో మంది ఆత్మజ్ఞానులు తీర్చిదిద్ది, ఎంతో మందిని సాకారం చేసి, అంటే పండితులకు పామర్లకు అర్థమయ్యే విధంగా అసలు ఆధ్యాత్మికత అంటే ఏంది, ఆత్మజ్ఞానం అంటే ఏంది, ఒక గూఢంగా అదే ఒక గుట్టుగా ఉన్నటువంటి దాన్ని పటాపంచలు చేసి, ఇది ప్రతి ఒక్కరికి సాధ్యమే, ఇది ప్రతి ఒక్కరు చెయ్యగలుగుతారు అనే స్థితికి తీసుకొచ్చినటువంటి గురువు పత్రిజీ. కాబట్టి నేను ఈ పిఎంసి ఛానల్ ద్వారా మరి వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి పత్రిజీ ఈ భూమి మీద నడయాడినటువంటి దేవుడు భగవంతుడు. ఈరోజు ఎన్నో అవతారాల తర్వాత ఇది 11వ అవతారం బ్రహ్మర్షి పత్రిజీ. ఎంతోమందిని నేను శరీరం కాదు ఆత్మ అని నా జ్ఞానం ఉన్నా, నాకు ఒకవేళ జ్ఞానం బోధించినా నాకు అప్పుడు అర్థం కాలే. ఎప్పుడైతే ధ్యానం చేసినో అప్పుడు నేను ఆత్మ అనే ఒక అనుభూతి పొందిన. అప్పటి నుంచి నేను చేయాల్సింది సేవ అనేది నాకు అర్థమైంది. కాబట్టి అటు ప్రాపంచికంగా ఉంటూ, సంసారంలో నిర్వాణంగా ఉంటూ, అందరితోటి ఈరోజు నేను హ్యాపీగా ఉండగలుగుతున్నాను. అంతకుముందు ఏ చేసినా నేను కుటుంబంలో ఒక బాధ్యతగా వ్యక్తిగా నేను కనిపించను. ఇప్పుడు నేను ఒక బాధ్యతగా ఒక సంసారంలో ఉంటూ కూడా అందరి మధ్యలో జీవించగలుగుతూ హ్యాపీగా ఈరోజు అసలు కష్టము అనేది లేదు. ప్రతి ఒక్కటి ఇష్టంగా చేస్తూ నేను ఈ పత్రిజీ ఆశయాన్ని నా వంతుగా ఈ భూమి మీద ఉన్నంతసేపు ఆయన ఏదైతే 18 ఆదర్శతాలతోటి కూడుకున్నటువంటి ఒక మన గైడ్లైన్ చేసి నేను 18 ఆదర్శ సూత్రాలు ఇస్తూ ఆ సిద్ధాంతం కిందికి తీసుకొచ్చిన ఆ సిద్ధాంతాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలి నా వంతుగా నా పాటల ద్వారా అనే ఒక ఆలోచన నాకు వచ్చింది. కాబట్టి ఈ పాటల ద్వారానే నేను ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నా. ఈరోజు ఎక్కడ శాఖాహార ర్యాలీ జరిగినా అంటే నేను ఎక్కడ వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్తూ ఎన్నో కార్యక్రమాల్లో ఎందుకు పార్టిసిపేట్ అవుతున్నంటే, నేను ఈరోజు నీ ఏ జన్మకైనా ఇది గురువు ఇచ్చిన రుణం ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి ఈ రుణం ఎంతో కొంత తీర్చుకొని ఒక బాధ్యతగా నా వంతుగా ఈ భూమి మీద సేవ గురించి పత్రి సార్ దగ్గర తెలుసుకున్నాను. అంతకుముందు ఆ సేవ అంటే ఆ పదాలు వేరు, అది వేరు, కానీ అసలైన సేవ ఏందో అనేది ఇప్పుడు నాకు అర్థమైంది. కాబట్టి ఆ సేవా మార్గంలో వెళ్తూ పత్రిజీ ఆశయాన్ని ఈ భూమి మీద ఉన్నంతసేపు తీసుకుపోవడం ఒక ఆలోచన ఉంది. అందరూ ధ్యానం చేసి అందరూ ఆత్మజ్ఞానులుగా ఎదగాలని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం మరి పిఎంసి మీడియా పిఎంసి వెనకాల పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మరి మా ఇంత దూరం వచ్చి ఎక్కడ రాఘవరావు, ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ ఎన్నోసార్లు అడిగిన సంవత్సరం మీ ద్వారా నాకు ఈ అవకాశం వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మరొకసారి సిద్దిపేటకు వచ్చి వెరీ హ్యాపీ. భూపతిరాజు అంటేనే ఒక గద్దరు గుర్తొస్తాడు కదా. ఇప్పుడు గద్దర్ అనేవాడు సమసమానత్వం రావాలి అని చెప్పనంటే సామాజిక పరంగా సమసమానత్వం అనేటటువంటి పదాలు కమ్యూనిస్ట్ పార్టీలు వాడినప్పటికీ కూడా బట్ ఆ సమత్వం ఏమిటంటే స్పిరిచువల్ లాంగ్వేజ్లో మనం మాట్లాడారంటే అహం బ్రహ్మస్మి తత్వమసి మమాత్మ సర్వభూత ఎక్స్టర్నల్గా వాళ్ళు చెప్పారు తప్ప బట్ ఇంటర్నల్గా దాన్ని అనునయం చేయగలిగిన వాడు ఏకైక
గురువు ఏమైనా ఉంటే పత్రి పత్రి కదా. వేదభూమిలో మనం జన్మ తీసుకున్నందుకు ఏ ఆత్మ పదార్థం నీలో నాలో ప్రతి ప్రాణిలో అయితే ఉన్నదో అందువల్ల ప్రతి ప్రాణిని రక్షించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు జీసస్ కూడా అది చెప్పాడు, నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. మనం పొరుగువారు అంటే నా ఇంటి పక్కన ఎవడున్నాడు ఆ పక్క ఎవడున్నాడు అనుకుంటా తప్ప ఇరుగు పొరుగు అనుకున్నప్పుడు ఈ మానవ జాతికి ఒక పక్క వృక్ష జాతి ఉంది, ఇంకో పక్క జంతు జాతి ఉంది. పొరుగువారు అంటే ఇవి, అంటే రెండు జాతులను కాపాడవలసినటువంటి మానవుడు రెండు జాతుల్ని నరుకు తింటున్నాడు ఈరోజు చెప్పాలంటే. వృక్ష జాతిని జంతు జాతిని కూడా నరికేస్తున్నాడు. ఆ రెండు వెళ్ళిపోతే మానవ జాతి మనుగడ ఎక్కడుంది అసలు మీకు? మరి ఎప్పటికి జ్ఞానోదయం కలుగుతుందో ఈ మానవ జాతికి మనకు అర్థం కావాలి. కాబట్టి మీలాంటి వాళ్ళు ఇచ్చేటటువంటి పాట ద్వారా ఒక మాట కంటే పాట జనాన్ని చాలా ప్రభావితం చేస్తుంది కదా. అందువలన మీ ఇంట్లో వాళ్ళలో ఈ మాట కంటే కూడా పాటే ఎక్కువగా జనాన్ని ప్రభావితం చేస్తున్నాను. బట్ శాఖాహార ర్యాలీలో కానీ ఇది కానీ మీరు వెళ్ళి పాడేటటువంటి పాటలే జనాలు ఆలోచింపజేస్తాయి ఇవన్నీ కూడా. సో వెరీ హ్యాపీ నాన్న ఇక్కడికి వచ్చి మీ అనుభవ జ్ఞానాన్ని అంతా కూడా పిఎంసి ప్రేక్షకులు ఈ విధంగా పంచుకున్నందుకు మీకు వీక్షించినటువంటి పిఎంసి ప్రేక్షకులు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుసు తెలియకు చిన్నతనం నుండి మన పొరపాట్లు అనేక వెళ్తాయి. ఇప్పుడు భూపతిరాజు గారు ఏ విధంగా అయితే సమాజ సేవ అని అంటే ఒక కమ్యూనిస్ట్ ద్వారా అవుతుందని చెప్పిన భ్రమపడినప్పటికీ కూడా అవన్నీ భ్రమలుగానే ఉండిపోతున్నాయి. వాస్తవంలోకి వెళ్ళాలంటే ఎన్నర్ జర్నీ కావాలనే ఉద్దేశంతో ఈ విధంగా రావటం, అది ఏ జన్మ సంస్కారమో తెలియదు, పత్రికతోటి ఈ విధంగా కలపబడింది. తర్వాత ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి జ్ఞానం ఆయన కుటుంబానికి ఏ విధంగా ఉపయోగపడింది, సభ్య సమాజానికి ఎట్లా ఉపయోగపడింది అనేటటువంటిది ఆయన మాటల ద్వారా ఇప్పటివరకు మనం విన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఇటువంటి జ్ఞానాన్ని చక్కగా మనం ఆకలింపు చేసుకుని మనం కూడా నిత్య జీవితంలో ఈ విధంగా మరి ఎదగాలని చెప్పని మరొకసారి నేను కోరుకుంటూ వీక్షించిన ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారాలు. అలాగే ఇంత అద్భుతమైనటువంటి అవకాశంలో మీ అనుభవాలు పంచినందుకు చిన్నవాడుగానే నమస్కారం పెడతాను. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ.